అర్ధరాత్రి షెడ్డు కూల్చివేత టీడీపీ నేతలపై ఆరోపించిన వైసీపీ వర్గీయులు బాధితునికి న్యాయం జరగకపోతే జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తామంటున్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శులు కృష్ణమూర్తి మరియు రెడ్డప్ప. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి గ్రామంలో రోడ్డుకు ఆనుకొని ఉన్న ఓ స్థలంలో శనివారం అర్ధరాత్రి 2 జేసీబీలు పెట్టి షెడ్డుని కూల్చేశారని, దీనంతటికీ తెలుగుదేశం పార్టీ వారే కారణమంటూ ఆరోపించారు. న్యాయం చేయాల్సిన అధికారులు కూడా వారికే వత్తాసు పలకడం దౌర్భాగ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. రాష్ట్ర వైసీపీ కార్యదర్శులు కృష్ణమూర్తి మరియు రెడ్డప్పలు మాట్లాడుతూ, వైసీపీ పార్టీ సానుభూతిపరుడని అర్ధరాత్రి జేసీబీలతో షెడ్డును కూల్చివేయడం ఎంతవరకు సమంజసం ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఎవరైతే ఉన్నారో అందరికీ తెలిసిందే అంటూ తెదేపా నాయకులపై ఆరోపించారు. బాధితునికి న్యాయం జరగకపోతే జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో పోరాటం చేయాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఈ ఘటనపై మీడియా సిఐ పరశురాముడును ప్రశ్నించగా, అర్ధరాత్రి సమాచారం అందుకుని ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసు సిబ్బందితో ఎస్ఐ చందనప్రియ పరిస్థితిని సమీక్షించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎవరూ కంప్లైంట్ ఇవ్వలేదు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కలెక్టర్ రెస్పాన్స్ మేడం, ఇప్పుడు కలెక్టర్ కంప్లైంట్ ఇస్తేనే కలెక్టర్ దగ్గర నుంచి రెస్పాన్స్ మేడం. మేము మంత్రి నుంచి చేస్తాము మేడం. కలెక్టర్ కి స్పందనాలు ఇస్తే మంత్రి నుంచి ఇస్తామని చెప్పింది. ఒక రోజు 2 స్పందనాలు ఇస్తే ఎన్ని రోజుల మీద పడుతుంది? 2 సార్లు స్పందనాలు ఇచ్చినాము, 2 సార్లు స్పందనాలు ఇచ్చినాము, ఎండిఓ సార్కి ఇచ్చినాము, అందరికి ఇచ్చినాము. ఆల్రెడీ మీరు ఇక్కడ జాగా స్టార్టింగ్ లో నుంచి వచ్చినది. దీని నుంచి మేము మా అంతా కూడా 2 అడుగులు జాస్తి వదిలేసి మేము ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కొన్ని లేండి జాగా ఉంటే 1 అడి 2 అడుగులో ఏం ప్రాబ్లం అయిపోతుంది అనేసి మేమే వదిలేసి దౌర్జన్యం చేయకూడదు. మన రాజకీయంలో మనం ఉండేదాంట్లో మనం జగన్ అన్న పక్కన ఉండాం. మన జగన్ అన్న చూడాలి. ఇదంతా చేసిండేది అంతా టీడీపీ వాళ్ళే. దాన్ని కొంచెం అన్న చూసి నేరంగా న్యాయం మాకు చూపించండి. కార్తికేయ నేను మాది బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి గ్రామం దగ్గర మేము 1992లోనే ఇల్లు కొనుక్కున్నాం. ఫస్ట్ మళ్ళీ జాగా కూడా కొనుక్కున్నాము. ఆల్రెడీ మాకు మా అనుభవంలోనే ఉంది ఇది. ఆ తర్వాత
మాకు ఇల్లు ఉన్న దాంట్లో మేము ఎవరికో బాడికి ఇచ్చింటే ఏదో చిన్న ప్రాబ్లం జరిగి ఏదో మటర్ జరిగింది, దానికోసం మేము దాన్ని డెమాలిషన్ చేసి కట్టేనప్పుడు ఈ అమీర్ సాహెబ్ అనే ఆయన పక్కలో 387 అయింది, మాది 322. 322లో మేము కట్టుకుంటాం అంటే మాకు అబ్జెక్షన్ చెప్తా ఉన్నాడు. అట్లనే అబ్జెక్షన్ చెప్పిన సివిల్ కోర్టులో మాకు జడ్జిమెంట్ అయింది. 2 నెంబర్లు 387 ప్లస్ 322లో దాంట్లో 5 అడుగులు దీంట్లో 5 అడుగులు అని చెప్పినారు. మేము 322లో 5 అడుగులు వదిలేసి మేము కట్టుకున్నాం. మాకు హైకోర్టులో కూడా ఆ నెంబర్కి ఈ నెంబర్కి సంబంధం లేదని మాకు రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టులో ఆర్డర్స్ కూడా వచ్చినాయి కట్టుకోమని చెప్పి 4-5 నెంబర్లు పట్టా ప్లాట్లు నెంబర్లు కట్టుకోవచ్చని మాకు ఎంఆర్ఓ గారు వచ్చి కొలిచి ఇచ్చిన తర్వాత మేము కట్టుకున్నాం. కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఏదో రిట్ పిటిషన్ వేసి మాకేదో నోటీస్ పంపించినారు ఎండిఓ సార్ పంపిస్తే సార్ 387లో ఎంక్రోచ్ అయినారు, మీరు దాన్ని డెమాలిష్ చేయాలని చెప్పినారు. సార్ మేము 387లో మాకు నోటీస్ పంపించిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ అక్కడ సబ్మిట్ చేసాం. మేము 387లో ఎక్కడ ఎంక్రోచ్ కాలేదు, 322లోనే మేము కట్టుకున్నాము. వేరే దాంట్లో మేము ఎంక్రోచ్ కాలేదని ఎండిఓ సార్ చెప్తే ఎండిఓ సార్ కూడా ఇది అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పినారు. చెప్పిన తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో ఎండిఓ సార్కి అంత ఇది లేదు, పంచాయతీ సెక్రటరీకి ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ నోటీస్ పంపించాలని చెప్పి నిన్న మాకు పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేసి చెప్పినా మీకు నోటీస్ పెట్టినాము, నోటీస్ పెడితే దాని గురించి మీరు ఏమన్నా డాక్యుమెంట్స్ ఉంటే తెచ్చియండి అని చెప్పినారు. ఆ లోపల నైట్కి 2 జేసీబీలు తెచ్చి అమీర్ సాబ్ అనే ఆయన మళ్ళా మిగతా వాళ్ళు రమేష్ మిగతా తెలుగుదేశం లీడర్లు అంతా కలుసుకొని నైటే మేము ఓం శక్తి గుడికి పోయింటే మా అన్న బ్రదర్స్ అంతా పోయింటే అన్ని 2 జేసీబీలు తెచ్చి డెమాలిషన్ చేసినారు. అంటే ఇది ఎక్కడికి వరకు న్యాయం చెప్పండి? ఆయన కోర్టులో అయితే కమిషనర్ కట్టాను మనం చెప్పండి, కమిషన్ ద్వారా కొలిచి ఆయన పెట్టుకోవాలి. కానీ నైటే మొత్తం 25కి 96 మేము ఇల్లు కట్టింటే కనీసం 10-15 లక్షలు మాకు నష్టం వచ్చింది. ఎవరు కట్టిస్తారు? ఇప్పుడు ఎవరు న్యాయం చేస్తారు మాకు? ఈ న్యాయాన్ని ఎవరైనా అడిగితే మీకేం ఎవరు న్యాయం అడిగేవాళ్ళే లేదు. ఈ ప్రభుత్వంలో దౌర్జన్యమే జరుగుతూ ఉంది, మాకు అన్యాయం జరుగుతూ ఉంది. న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. మళ్ళా జేసీబీ డ్రైవర్ని బీగాలు అవంతా పెరుక్కుంటే సిఐ సార్ వాళ్ళకి ఇచ్చేయండి, మీరు కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. వాళ్ళే సపోర్ట్ చేస్తుంటే ఇంకా న్యాయం మాకు ఎక్కడ ఉంటుంది సార్? ఇక్కడ మాకు అన్యాయమే జరుగుతూ ఉంది. ఇచ్చేసిన పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియాకి, సోషల్ మీడియా సోదరులందరికీ కూడా పేరున నమస్కారాలు. ఏదైతే నిన్నటి రోజు అంటే 3వ తేదీ రాత్రి బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వైఎస్ఆర్ పార్టీ మండల సచివాలయాల కన్వీనర్ కార్తీక్ గారికి చెందిన నివాస గృహాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా కూల్చివేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ భూమి గత 14 సంవత్సరాలుగా పలమనేరు కోర్టులోను మరియు హైకోర్టులో వివాదంలో ఉంది. పలమనేరు కోర్టులో సర్వే నంబర్ 387, సర్వే నంబర్ 322లో 10 అడుగులు దారి అమీర్ సాహెబ్ ఇంటికి ఏర్పాటు చేయమని ఇస్తే వీళ్ళది సర్వే నంబర్ 322, ఆయనది సర్వే నంబర్ 387. 387లో ఆయన పూర్తిగా ఇల్లు నిర్మించుకున్నాడు. 322లో కోర్టు తీర్పు అనుసరించి కోర్టు తీర్పుకు లోబడి వీళ్ళు 6 అడుగులు వదిలేసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే నిన్నటికి నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు 2 జేసీబీలతో ఈ ఇల్లు కూల్చివేయడం చాలా బాధాకరం. ఈ వివాదం కోర్టులో నడుస్తుండగానే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం చాలా అనైతికం. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు ఇల్లు కూల్చివేసినాడో అమీర్ సాహెబ్, ఆయన హైకోర్టును అప్రోచ్ అయితే ఎండిఓ గారిని బాధితులిద్దరికీ నోటీసులు ఇచ్చి వాస్తవాలు పరిశీలించి రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే నోటీసు ఇవ్వకముందే ఈ విధంగా హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తెలుగుదేశం పార్టీ వారు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం చాలా బాధాకరం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏ రోజైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుండి అన్ని చోట్ల దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఈ దౌర్జన్యాలు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఎంతో కాలం నిలవు. దీని మీద వెంటనే
జిల్లా ఉన్నతాధికారులు చర్య తీసుకొని సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసు పెట్టి ఎవరైతే హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము గట్టిగా కోరుతా ఉన్నాం. ఎక్కడైతే ఇక్కడ బాధితునికి న్యాయం జరగకపోతే ఈ విషయాన్ని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీ తరఫున తీసుకుపోయే కార్యక్రమం చేపడతామని ఖచ్చితంగా తెలియజేస్తూ వెంటనే అధికారులు చొరవ తీసుకొని ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడినారో వాళ్ళ మీద గట్టిగా క్రిమినల్ సివిల్ చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరుతా ఉన్నాం.